నిత్య పెళ్లి జరుగుతుంది. నీ మనవరాల్ని పెళ్లి చేసుకోబోయేవాడు మన కళ్ళ ముందే ఉన్నాడు. తేజస్ వచ్చాడా? నిత్యని పెళ్లి చేసుకోబోయేవాడు తేజస్ కాదు, కర్ణ. నా మనవడు కర్ణ నీ మనవరాలు నిత్యకి తాళి కడతాడు. బంగారు, ఏమంటున్నావు? చూడు, తనకేదైనా కాకముందే నీ జవాబు కావాలి. ఒకవేళ దాని ఊపిరి ఆగిపోయిందంటే ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది. నేను దానితో వెళ్ళిపోతాను కర్ణ, వెళ్ళిపోతాను. దీన్ని ఈ పరిస్థితుల్లో చూడడం నా వల్ల కాదు కర్ణ. దిక్కు దిశ లేకుండా ఇక్కడున్న వాళ్ళందరినీ నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటారా, నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటారా అని భిక్ష ఎత్తుతుందిరా. నేనిది చూడలేను కర్ణ, చూడలేను. చూడు, మనమందరం ఉండగా వీళ్ళకి అనాథలం అన్న భావన రాకూడదు కర్ణ, రాకూడదు. ఏ కారణానికి నిత్య జీవితం నాశనం కావడాన్ని నేను ఒప్పుకోను కర్ణ. చూడు, నువ్వెప్పుడూ నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఈరోజు నువ్వు బాగా ఆలోచించి నీ నిర్ణయాన్ని నా మాటగా చెప్తావని ఎదురు చూస్తున్నాను కర్ణ. నిధి, వెళ్ళమ్మా. మీ అక్కని వెంట పెట్టుకుని వెళ్ళి పెళ్లి కూతురుగా అలంకారం చేసి తనని నువ్వే వేదిక మీదికి తీసుకురా. ఏంటత ఇది? డాడ్ ఒక్కసారే ముగ్గురిని వేటాడారు. నీ కళ్ళకి కనపడుతున్నది ఆ ముగ్గురు మాత్రమే, కాని నాన్న వెంటాడేది మొత్తం ఆ వంశాన్ని. వెళ్ళు. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. కర్ణ, మాలతి, ఎక్కడికి వెళ్తున్నావు? కర్ణ కోసం వెళ్తున్నావా? ఓహ్, వెళ్ళి ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పాలనుకుంటున్నావా? అదే కరెక్ట్, అదే చేసేయాలి. తల్లిగా తప్పకుండా నువ్వు చేయాల్సిన పని అదే. ఆ పుణ్యంలో నాకు కూడా అర్ధభాగం ఉంది కదా.
ఇద్దరం కలిసే వెళ్ళి చేద్దాం. చెప్తే మన మాట ఖచ్చితంగా వింటాడు. రా రా రా. నా మనవడు కర్ణ నీ మనవరాలు నిత్యకి తాళి కడతాడు. కర్ణా, నేను నీకు దండం పెడతాను. ఎవరేమైనా అనని, నువ్వు మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోవద్దు, అస్సలు ఒప్పుకోవద్దు. కర్ణ, మీ అమ్మ చెప్తుంది నిజమే. ఈ పెళ్లి చేసుకోవద్దు బాబు. నువ్వు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ మంచి కోసమే ఆలోచిస్తూ ఉంటావు. కానీ ఈ విషయంలో మాత్రం నువ్వు స్వార్థంగా ఆలోచించాలి బాబు. పెళ్ళి అనేది ఎవరి కోసమో చేసుకునే సంబంధం కాదు బాబు. నిత్య జీవితం నీళ్ల పాలైపోయింది. అందుకు నీది బాధ్యత కాదు. సర్దుబాటు చేసే అవసరం కూడా నీకు లేదు. పెళ్లి జరగాలంటే రుణం ఉండాలి కర్ణ. నిత్యకి పాపం ఆ సౌభాగ్యం లేదు. నువ్విప్పుడు అది సర్దుబాటు చెయ్యాలని ఈ పెళ్లికి ఒప్పుకుంటే పాపం నీ ప్రేమ కథ ఏమవ్వాలి చెప్పు? నీ మీదే ప్రాణం పెట్టుకున్నా నిధి ఏమవుతుంది? నిత్యను కాపాడడం కోసం నిధిని నడి రోడ్డున వదిలేస్తావా? కర్ణ, చాలా ఆపండి. ఎంతని నాటకం ఆడతారు? మంచితనం ముసుగు వేసుకొని తడిగుడ్డతో గొంతు కోసి ఇంకా వాడిని ఎంతకాలమని నమ్మిస్తారు? ఇదంతా జరుగుతున్నది మీ వల్ల. మీ స్వార్థం కోసం వాడి ప్రేమ చంపేస్తారా? శాంతి, నీ సంకటం ఏంటో నాకు అర్థం అవుతుందమ్మా. ఇప్పుడు ఏడ్చినా ఏం ప్రయోజనం చెప్పు. చూడు, డాక్టర్ నీకేమని చెప్పారు? మర్చిపోయావా? పోనీ ఏ కారణానికి నువ్వు వేడవకూడదు. నీకు పుణ్యం ఉంటుంది శాంతి. జరిగింది మర్చిపో.